సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ విజువలైజేషన్ కానీ, అఫర్మేషన్ కానీ రెగ్యులర్‌గా అలవాట్లు మార్చుకునేది కానీ, ఎన్ని చేసినా లాస్ట్‌కి నాకైతే రిజల్ట్ రాలేదు అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? సబ్జెక్ట్‌లో మన సబ్జెక్ట్‌లో ఏదైనా ఉందండి. ఉంది ఉంది అంటే ఉంది. లేదు లేదంటే లేదు. వచ్చింది వచ్చిందంటే వచ్చేస్తది. నెగెటివ్‌గా ఉన్నప్పుడు టెస్టింగ్‌లోనే ఉండిపోతారు. మొత్తం నెగెటివ్ పాజిటివ్‌లు ఉన్నప్పుడు టెస్టింగ్‌లో పడేసేస్తుంటది. దాంట్లో పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఏంది మొత్తం నెగెటివ్‌ని పక్కన పెట్టాలి. ఓన్లీ పాజిటివ్ ఎలాగైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా నీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నావంటే అఫర్మేషన్ చేసిన నీ మాట మంత్రం అవ్వాలి కదా. అఫర్మేషన్ అంటే ఏంది? నువ్వు చెప్పేది జరగాలి. రాసేది ఏంది? అది నువ్వు చెప్తావు దాన్ని రాస్తావు దాన్ని రాయడం అనేది. ధ్యానం అనేది ఏంది? ఊహించుకోవడం, కూర్చొని ఒక శక్తిని పొందడం. కరెక్ట్ చేస్తే ఏదైనా కరెక్ట్. ఎన్ని చేసినాం అనేది కాదు, ఎలా చేసినాం అనేది కావాలి. ఏ విధంగా చేస్తున్నావు, ఏ విధంగా రాస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా ఎన్ని రోజులు అనేది మర్చిపో. ఎన్ని రోజులు అనేది వదిలేయా. రోజులు ఎందుకు వస్తుందో చెప్తాము. 21 రోజులు నీ ఎన్వైర్మెంట్ ట్రైనింగ్ కోసం చెప్తాము. 30 రోజులు 45 రోజులు కంటే విశ్వశక్తి కరెక్ట్ అవ్వాలి. నువ్వు కరెక్ట్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ అయ్యి నీ మాట మంత్రంలా తయారు చెప్తా. అఫర్మేషన్ అంటారు దాన్ని. నేను వెళ్ళాలి అంటే వెళ్తావు. ఈ రోజు ఎలాగైనా నాకు రావాలంటే వస్తుంది, ఎలాగైనా నేను తినాలంటే తినేస్తావు. అదే అఫర్మేషన్ అంటారు. కాబట్టి చూడండి. కాబట్టి నేర్చుకునేసి కరెక్ట్గా రాయండి, కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా ఆలోచించండి, కరెక్ట్గా ధ్యానం చేయండి.